వెల్కమ్ టు హెచ్కే సాఫ్ట్వేర్. మన ఫార్మసీ సాఫ్ట్వేర్లో సేల్స్ అనేది ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ అవుట్వర్డ్కి వెళ్ళిపోతే ఇక్కడ జిఎస్ సేల్స్ ఉంటుంది. డిమాండ్ డబ్ల్యూ చేసినా పర్లేదు, లేదా కింద న్యూ కొట్టినా పర్లేదు. ఇక్కడ మనకి పేషెంట్ ఐడి అంటే మనకి ఫార్మసీ ప్లస్ హెచ్ఎంఎస్ సాఫ్ట్వేర్ రెండు తీసుకుంటే కనుక అప్పుడు మనకి ఇక్కడ పేషెంట్ ఇక్కడ ఈ మెనూ అనేది అప్లై అవుతుంది. లేకపోతే కనుక ఈ అప్లికేషన్ అనేది ఈ మెనూ అనేది రాదనమాట. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ ఐడి కొట్టగానే ఇక్కడ మనం ఐటమ్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఒక ఐటెం కొట్టబోయి ఇంక వేరే ఐటెం కొడితే కనుక ఈ ఐటెంని ఫంక్షన్ కీస్లో ఎఫ్ అని కొట్టచ్చు. లేకపోతే ఇక్కడ రైట్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ డిలీట్ రో వస్తుంది. లేకపోతే ఇక్కడ షార్ట్కట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డిలీట్ రో కొట్టినా కానీ ఒక్క డిలీట్ అవుతుంది. ఎందుకంటే పేషెంట్లు అమౌంట్ అయినా కానీ మాకు అమౌంట్ సరిపోదు అంటారు. లేదంటే ఒక మెడిసిన్ కొట్టబోయి ఇంకో మెడిసిన్ కొడతారు. అప్పుడు ఐటెం ఆ రో తీసారంటే ఎఫ్ అని కొడితే రిమూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎంట్రీ సేవ్ చేసుకుంటాం. అలాగే మనకి ఫార్మసీ కౌంటర్ అయితే కనుక ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇంతకుముందు ఆ పేషెంట్ ఆ కస్టమర్ మనకి ఏం తీసుకునే మెడిసిన్ ఉందో లిస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ పేషెంట్ పేరు ఎంటర్ చేస్తారు. డాక్టర్ గారి పేరు లేదా డిస్కౌంట్ ఇస్తాడా. ఈ విధంగా ఎంటర్ చేస్తాం. అలాగే మనకి ఇందా చెప్పాం కదా, మళ్ళీ ఐటెం ఒక ఐటెం కొట్టబోయి ఇంకో ఐటెం కొడితే కనుక ఈ విధంగా కొడితే కనుక ఐటెం తీసేయాలంటే ఎఫ్ అని కొట్టాలి. షార్ట్కట్కి ఎఫ్ అయిన సేవ్ అని పిండి కొడితే పిండి వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి ఆ ఫోన్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది కావాలనుకుంటే ఈ మెడిసిన్ కావాలంటే టిక్ పెట్టుకుంటాం, లేకపోతే కొత్తవి కావాలంటే ఇది క్యాన్సిల్ కొట్టేసుకొని కొత్తవి కొట్టుకోవచ్చు, లేకపోతే టిక్లైనా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇది ఎంటర్ చేసుకొని ఇక సేవ్ అని పిండి కొట్టేసుకోవచ్చు. అదేవిధంగా మనకేమన్నా బిల్ నెంబర్తో కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆ బిల్ నెంబర్ ఏ డేట్లో ఉన్నా చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్తో పేషెంట్ నెంబర్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఎంతమంది బిల్స్ ఏం కావాలంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా కొడితే వచ్చేస్తుంది అనమాట. ఈ బిల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.